ప్రస్తుతం మనం బీజేపీ భవన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యం కనబడతా ఉంది. అటు గాంధీ భవన్‌కి ముట్టడికి బీజేపీ నేతలైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న రాహుల్ గాంధీ ఏఐ సబ్మిట్‌లో చేసిన కొంత విచిత్ర ఘటనకి ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మనకి బీజేపీ సంబంధించిన నేతలైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండన్న, ఏ విధంగా అంటే మీరు రాహుల్ గాంధీ చేసిన అక్కడ యువ నాయకులు చేసిన విధానాన్ని ఏ విధంగా ఖండిస్తా ఉన్నారు? ఈరోజు మీరు వాళ్ళ పైన దాడి చేయడానికి కావచ్చు, లేకుంటే అక్కడికి ముట్టడి కావచ్చు వెళ్ళడానికి గల కారణం ఏంటి? మేము ఈయన దాడి చేసే ప్రయత్నం చేయలే, వాళ్ళు ఈయన దాడి చేసిర్రు. నేను ఏదైతే ఏఐ సబ్మిట్లో వీళ్ళు దొంగల్లాగా ఉగ్రవాదుల్లాగా ఆడిపోయి ఆడ అంత మంచి సబ్మిట్ల రేపటి దినము వీళ్ళు ఎంటర్ అయినట్టు వేరే అన్యత శక్తులు వచ్చి ఆడ డిస్టర్బ్ చేసి ఆడ ఇంకేమని జరిగితే ఎట్లుంటుందన్న? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చేసింది మీరు అప్రజాస్వామ్యంగా మీరు మా కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, మా కార్యకర్తలను ఏడబడితే ఆడ అరెస్ట్ చేస్తున్నారు. పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేద్దాం, ధర్నా చేద్దాము. నిన్న జరిగిన దానికి మేము రాజకీయ పార్టీగా మేము దాన్ని ఖండిస్తూ పీస్ఫుల్గా ధర్నా చేద్దామనే ప్రయత్నం మాది ఉండే అన్న. వీళ్ళు ఇక మేమేదో అది చేస్తాము, మేమేదో కాంగ్రెస్ కార్యకర్తలను ముట్టడిస్తాం. నిన్న చేసింది మీరు అప్రజాస్వామ్యంగా చేసిర్రు. రాత్రి మా పోలీసు వాళ్ళు అందరు గిట వీళ్ళు కాంగ్రెస్ సర్వెంట్లు. నేనేమంటున్నా, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కాదు, వీళ్ళు కాంగ్రెస్ సర్వెంట్లు. ఆ పొలిటికల్ పార్టీ మాది నేషనల్ పార్టీ. మేము అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉన్నాము. ఆ 2 రాష్ట్రాల్లో మీరు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఇంత అలచేలు చేస్తే మా పార్టీ దేశాన్ని వెళ్తుందన్న. మేము ఎంత చేయాలి? మేము ఒకటే చెప్తున్నాం యూత్ కాంగ్రెస్ నాయకులకి, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్లు చేసుకోండి, తప్పేం లేదు. మీకు రైట్ టు ప్రొటెస్ట్ ఉంది కాబట్టి మీరు చేసుకోండి. మీరు అప్రజాస్వామ్యంగా ఇట్లా ఏడబడతాడో చొరబడతామంటే మేము మీ పార్టీ కార్యాలయాలకు చొరబడాల్సి వస్తుంది. మేము బరాబర్ చెప్తున్నాము, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక హుందాతనంగా వ్యవహరించండి. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు డిసిప్లిన్ కలిగిన కార్యకర్తలు. పోలీసు వాళ్ళు గిట్ట మాకు ఆక్రోశం తెప్పించి మాకు కట్టలు తెంపుకుంటే మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ పరిపాలనని అంతం చేస్తాము. ఏ ఎమ్మెల్యేని బయట తిరగనీయము, ఏ ఎంపీని గిట్ట బయట తిరగమని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను. అంటే బిజినెస్ల పేరుతోని అక్రమంగా బహిరంగంగా కాకుండా లోపలనే డీలింగ్ జరుగుతూ ఉంది. ట్రంప్కును నరేంద్ర మోడీకి వాళ్ళిద్దరు చేసుకుంటా ఉన్న డీలింగ్ను భారతదేశ భవిష్యత్తును కూడా మరి అంధకారం చేసే ప్రయత్నాలు బీజేపీ చేస్తూ ఉంది అన్నట్టుగా మాట్లాడుతారు. వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అన్న. ఒకటి డీలింగ్లు చేసుకునే అవసరం నరేంద్ర మోడీ గారికి ఏం లేదు. నరేంద్ర మోడీ గారికి పరివారే లేదు. నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశమే నా పరివారం అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన ఇన్ని ఏండ్ల ఆయన పాలనలా ఏడైనా ఒక చిన్న మచ్చ చూపించారా మీరు? కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వీళ్ళకి అలవాటు వాళ్ళ బుడద మాకు రుద్దుతాం అంటే అది నోవేర్ కన్సర్న్. నేను ఒకటే చెప్తున్నా, మాది అవినీతి రహిత పాలన. మేము ఎక్కడ గిట్ట ఇన్ని సంవత్సరాలలో మాకు ఒక్క మచ్చ లేదు. వీళ్ళేదో ఆడ పోయి కొంచెం హల్చల్ చేసి ఆడ కొంచెం ఇక మీడియా అటెన్షన్ చేయాలి. వాళ్ళకి పాలసీల మీద మాట్లాడే తెలివి రాహుల్ గాంధీకి లేదు, ఈ యూత్ కాంగ్రెస్ లీడర్లకు లేదు. వాళ్ళు ఎంతసేపు ఇదే గడబడు అడావిడీలు చేయాలనే కాన్సెప్టే తప్ప వాళ్ళతో ఏం కాదు. ప్రతిపక్షాలను అణిచివేతకే గురి చేస్తా ఉంది బీజేపీ. ఎక్కడ కూడా ప్రతిపక్ష గలాన్ని వినిపించకుండానే కట్టడి చేస్తా ఉంది. ఎందుకంత ఉలికి పడుతూ ఉంది, ఎందుకంత భయపడతా ఉంది బీజేపీ పార్టీ అధినేతలు కావచ్చు, అధినాయకత్వం కావచ్చు అంటారు. అరే అన్న, ప్రతిపక్షాలను ఏడ గొంతు నొక్కుతున్నాము, ఈడ ప్రతిపక్షాల గొంతు వీళ్ళు నొక్కుతురు. మీరు చూసుకుంటే ఎందుకు అవకాశం ఇస్తలే అన్న? పార్లమెంట్ లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ దాని మీద మాట్లాడమని చెప్పండి. ఆడవిగిట పోయి రన్నింగ్ కామెంటరీ చేసి న్యూసెన్స్ చేస్తే అది స్పీకర్ గారు అక్కడ ఇప్పుడు శాంతియుతంగా పార్లమెంట్ నడిపించాలని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు, నీకు టైం ఇస్తాము, నీకు అంత ఉంటే వీళ్ళు ఇచ్చిన కౌంటర్కి వాళ్ళకి జవాబు చెప్పమని చెప్పండి. అదే కాకుండా వీళ్ళు ఏదో మీడియాని ఎంతసేపు మీడియా అటెన్షన్ తీసుకోవాలని చెప్పి ఆడ చేస్తున్నారు. ఈడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుర్రు. ఈడ రేవంత్ రెడ్డి సర్కారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులను చేస్తున్నారు. మా ఇండ్లలోకి వస్తున్నారు పోలీసు వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, మాకు పర్సనల్ లిబర్టీ లేదా? మేము ఎంతసేపు మా నాయకులు ఎంబడి పొద్దున్న లేస్తే ఇంటెలిజెన్స్ వర్గం మా దగ్గరకు వస్తుంది, మా కార్లను ఫాలో చేస్తారు. మాకు పర్సనల్ లిబర్టీ లేదా అన్న? ఈడ ఏం ఎమర్జెన్సీలు ఉన్నామా మేము? మా ప్రజా జీవితం ఉంటుంది, మా పర్సనల్ జీవితం ఉంటుంది. పొద్దున్న లేస్తే రాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చి దర్వాజాలు బద్దలు కొట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి. ధర్నాలు చేయడానికి ధర్నా చౌకులు ఉన్నాయి, నిరసన వ్యక్తం చేయడానికి పార్టీ ఆఫీసులు ఉన్నాయి. అంతేగాని వేరే పార్టీ ఆఫీస్ మీదకి ఇట్లా వెళ్ళడాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. నేనేమంటున్నా, మీరు వేరే పార్టీ ఆఫీస్ అంటారు, మళ్ళీ నిన్న ఎట్లా పోతారన్న ఏఐ సబ్మిట్లకి? వాళ్ళకి ధర్నా చౌకులు ఉన్నాయి. వాళ్ళు ఈ అంశం మీద ధర్నా చేసేది ఉండే. ఇప్పుడు వాళ్ళు చొరబడ్డారు కాబట్టి మా కార్యకర్తలు ఇంటికా జవాబ్ పత్తార్సే దేతే, సూయికా జవాబ్ జరూర్ తల్వార్సే దేతే అన్నట్టు వాళ్ళు రెచ్చగొట్టిరు. ఇప్పుడు వాళ్ళు 2 రాష్ట్రాలు ఉన్న వాళ్ళు అంతగానో రెచ్చగొడితే మేము అన్ని రాష్ట్రాలు ఉన్నాం, మరి మా కార్యకర్తలు అవుతారా అన్న? మేము బరాబర్ ధీటుగానే జవాబిస్తాం అన్న.
దీనికి సంబంధించి కూడా ఎన్ఎస్యుఐ సంబంధించి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు. రాహుల్ గాంధీ చేసింది అందులో తప్పేం లేదు. ఖచ్చితంగా భారతదేశ భవిష్యత్తుని అంధకారం చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన గలం వినిపించాలి అవకాశం ఉంది కాబట్టి తన గలం వినిపించడానికి వెళ్ళారు అన్నట్టు చెప్తున్నారు. ఒకటే చెప్తున్నా, గలం వినిపించాలంటే మీరు అన్నట్టు వేరే ఇతర ప్లాట్ఫామ్లు ఉన్నాయి. పార్లమెంట్లో మాట్లాడు బై, నీకు ఇస్తారు కదా, నువ్వు ఎల్ఓపియే కదా, నువ్వు పార్లమెంట్లో మాట్లాడు. నువ్వు ఆడ మాట్లాడకుండా ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎవరు రివేట్ చేసినా కానీ అది తప్పే కదన్న. నువ్వు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తుంది, అది మన దేశ భద్రతకు సిగ్గుచేటు. నిన్న రాహుల్ గాంధీ చేసింది మన దేశ భద్రతకు సిగ్గుచేటు. నువ్వు ఒక ఏమంటారు, ఒక తీవ్రవాది లాగా నీ ఐడెంటిటీ దాచిపెట్టుకొని ఆడిపోయి హంగమ చేసే అవసరం లేదు. నువ్వు ఎల్ఓపివిరా బై, నువ్వు అంతా ఉందాతనంగా వివరించని నేను చెప్తున్నాను. వచ్చే ప్రభుత్వం అదే ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం ఇస్తాము అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఏవైతే అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సమాధానం ఖచ్చితంగా బీజేపీ పార్టీ గతంలో ఏవైతే చేశారో వాటికి సమాధానం ఇవ్వాల్సిందే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటే నాకు నవ్వు వస్తుంది బై సాబ్. ఏడికేనవుతాడు ప్రధాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తు లేకుండా పోటీ చేయమనుర్రి. ఇప్పుడు వాళ్ళు ఏం క్లోజ్ కార్నర్ వచ్చి ఓడిపోలేరు. రాహుల్ గాంధీ ఈ దేశంలో అన్ని ఎలక్షన్లు పోటీ చేసిండు, అన్ని ఎలక్షన్లు ఓడిపోయిండు. రాహుల్ గాంధీ అనేటోడు ఇంకా నాకు తెలిసి బతుకున్న రోజులు ప్రధానమంత్రి కాడు. జవాబు చెప్పుడు కాదు, నువ్వు పొత్తు లేకుండా రాజకీయం చేయి. నేను ఒకటి పొత్తులో రాజకీయాలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అది మీరు టీడీపీది అని అంటే నేను నేషనల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నా. రాహుల్ గాంధీ ప్రధాన, ఇప్పుడు మేమైతే ఆడ సీఎం క్యాండిడేట్ని చేయలేము కదా అన్న, చేయలేము కదా. నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇప్పుడు నాకు తెలిసి ఈ కనిపించే దూరంలో గాడన్న, కనిపించే దూరంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే క్వాలిటీస్ రాహుల్ గాంధీ దగ్గర లేవు. ఈ దేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనేటోళ్ళు ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తులు. ఇటలీ నుంచి వచ్చి ఈ దేశాన్ని వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేరు. ఏదో లాస్ట్ టైము ఇక అదే నెహ్రూ పరివార్, గాంధీ పరివార్ అన్నట్టు నడిచింది, కానీ ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయినారు. వాళ్ళకి నేషనల్ బిల్డింగ్ ఐడియాలజీ లేదు. ఆ ఐడియాలజీ లేని వాళ్ళని ప్రజలు ఆదరించరు. ఈయన రాహుల్ గాంధీ ప్రధాని అనేది ఇక్కడ దగ్గరలో కాడన్న.